1955 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఒకరోజు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్దామని సినిమా హాల్ దగ్గర ఉన్నాడు. అక్కడ ఒక పెద్దావిడ ఎర్ర చీర పెద్ద బొట్టులో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుండి ఆవిడని తీసుకువెళ్తుండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు సమయం 12 అవుతుంది కదా, మొత్తం చీకటిగా ఉంది, పైగా అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అని అడుగుతుంది. అంటే దానికి వెంకన్న, తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకమ్మా అంటాడు. ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని అడుగుతాడు. వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక తిరిగి చూడగా రిక్షాలో అమ్మ లేదు. చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అడగగా, తలపాగులో పెట్టాను చూడని అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి గాజు డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, సాక్షాత్ కనకదుర్గమ్మ అని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.